చేయలేదనే రీజన్ చేత రిజెక్ట్ చేశారు. సేమ్ ఇప్పుడు మీ కేసులో డబ్బులు వచ్చినాయి, ఈ కేసులో డబ్బులు రాలి. అదే 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 ఎందుకంటే నెక్స్ట్ డేనే డాబా నుంచి జారిపడ్డాడు. డాబా అక్కడ నుంచి నేను జారిపడ్డా, చెట్టు మించి పడ్డా కూడా యాక్సిడెంట్ కిందకే వస్తుందండి. పాము కరిచిన, పిడుగుపాటు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా యాక్సిడెంటల్ కిందకే వస్తాయి. బట్ ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫైనల్ రిపోర్టు ఇవన్నీ కూడా కావాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి సార్. అక్కడ నేను సార్ మెడికల్ కూడా పార్టీని తీసుకెళ్లి చేయించాను సార్. అది నాకు ప్లస్ పాయింట్ అయింది. మామూలుగా ఏముందిలే. అయితే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఇంటికి ఫాదర్ పాలసీ కోసం పోయాను. ఫాదర్కి ఎలిజిబిలిటీ లేక బాబుకి ఇచ్చాను. దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. అదే సార్. ఎల్ఐసి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పరమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సరే పరమేష్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. నేను సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసేసి తప్పు ఉంది సార్. 10th మార్క్స్ కార్డులో ఒకటి ఉంది, తర్వాత పాన్ కార్డులో ఒకటి ఉంది. ఏదో మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఏదో చేంజ్ చేశారన్నారు. తర్వాత అది మన ఎలా అంటే ఇది మనం క్వశ్చన్ అడిగేది వేరే దానికి సార్. ఇప్పుడు ఏజెంట్ దానికి యాక్సెప్ట్ చేయట్లేదు సార్, ఏజెంట్ కోడ్ ఇవ్వట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకే. అవును సార్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఎల్ఐసి ఏజెంట్కి ఏంటంటే టీడీఎస్ కట్ అవుద్ది సార్. టీడీఎస్ కట్ అవ్వడం అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు పాన్కి ఆధార్ లింక్ అయి ఉండాలి సార్. ఆ లింక్ అయ్యి ఉంది. ఎల్ఐసిలో 10th మెమోలో ఏదైతే ఏజెన్సీ కోడ్ లో ఉందో అది మ్యాచ్ అవ్వాలి సార్. సో ఈ మూడు ఒకటేలాగా ఉన్న చూసుకున్న తర్వాత ప్రొసీజర్ చేయడానికి ఉంటుంది. ఓకే సార్. కొన్ని బ్రాంచ్ల్లో వచ్చేసేసి చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి 20% ట్యాక్స్ కట్ అవుతుంది. 20%. ఓకే సార్. మనకి 5% కదా టీడీఎస్ కట్ అవ్వాల్సింది. అవును సార్. వాళ్ళకి అద్భుతంగా 20% కట్ అవుతుంది. 20%. మరి అప్లై చేసుకోవచ్చు కదా సార్? సార్ నేను ఖమ్మం బ్రాంచ్ లో 653లో మొన్న పాను ఆధార్ తేడా ఉంటే అది మార్పిచ్చి ఇచ్చిన తర్వాత నాకు ఏజెన్సీ ఇచ్చారు మా ఏజెంట్ కి. అది చేంజ్ చేయాలంటే కావట్లేదండి సార్. కలెక్టర్ ఆఫీస్ పోతే ఎందుకు 25,000 అడిగారంట సార్. దానికి క్వాలిఫికేషన్ ఉంది కదా 10th ఉంది సార్. 10th ఉంటే మీకు మారుతుందండి ఆధార్ లో. లేదు సార్, 2 times 3 times రిజెక్ట్ అయింది. మీరు ఆధార్ సెంటర్ కి వెళ్ళండి. దానికి సంబంధించి టోల్ ఫ్రీ కూడా ఉంటుంది, కాల్ చేయండి, కంప్లైంట్ బుక్ చేయండి. లేదు మారుతుంది, ప్రూఫ్ ఉంటే మారుతుందండి. నేను కూడా మార్చాను రెడ్డి గారు, నేను కూడా మార్చాను. అవుతుంది ఖచ్చితంగా. రైట్ సార్. అంజిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక అదే క్లబ్ నెంబర్స్ అదే చెప్పారు కదా ల్యాబ్ సెషన్ గురించి, అది రేపు వస్తుంది సార్. ఇంకా మొత్తం అది పీపీటీలో ఉంది మొత్తం కూడా, మీకు పిన్ టు పిన్. జస్ట్ నాకు ఆ యాప్ మళ్ళీ ఓపెన్ అవ్వదేమోనని దాంట్లో ఉన్నది చెప్పడం జరిగింది. మీకు రేపు పూర్తి క్లారిటీ దీని మీద. ఓకే, అంటే క్లారిటీ ఏం లేదు సార్. లాస్ట్ ఇయర్ నేను 1 year కంప్లీట్ చేస్తే పాలసీలు 2 పాలసీలు ఈ సంవత్సరం ల్యాబ్ సెషన్ కింద తీసేశారండి. మీరు అవి ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో చేసిన పాలసీలు అయి ఉంటాయి. అక్కడే చాలా మందికి దెబ్బ పడుతుంది, మిస్టేక్ జరుగుతుంది కూడా అక్కడే. నేను అదే ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇందా మీరు 1 year కంప్లీట్ చేస్తే మనకి ల్యాబ్ సెషన్ లో రాదని చెప్పారు కదా. ఈ ఏప్రిల్ టు సెప్టెంబర్ లోపు కానీ చేస్తే 1 year పైన మళ్ళీ కట్టాలి. టోటల్ దాని మీద అసలు ప్రెజెంటేషన్ ఉంది. ఓకే ఓకే సార్. అదే పిన్ టు పిన్ ప్రెజెంటేషన్ ఉంది. ఓకే సార్. అసలు క్లబ్ ఏంటి, క్లబ్ స్టోరీ ఏంటి, క్లబ్ కథ ఏంటి, మొత్తం కూడా రేపు మొత్తం క్లబ్ కి సంబంధించే. రేపు నాది ఒక 6 years నుంచి 0 ల్యాబ్ చేసింది సార్. లాస్ట్ ఇయర్ 2 పాలసీ ల్యాబ్స్ అయితే దానికి తోడు ఈ 2 కూడా 4 పాలసీ ల్యాబ్ చేసింది కదా వెళ్ళిపోయింది. చెప్పండి సార్, నేను 10 సంవత్సరాల్లో నాకు 1 year పడిపోతుంది నాకు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, వల్లీదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నెక్స్ట్ తీసుకోండి సార్. నేను చేస్తున్నా జల్దీ వెంకటేష్ నెక్స్ట్ సార్. నమస్తే సార్. సార్ ఈ మ్యాచ్ లో కస్టమర్ అకౌంట్ అనేది ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ తో సంబంధం లేకుండా. కంటిన్యూషన్ లో ఉన్నదాన్ని ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. చేయొచ్చు అండి, యాక్సెసిబిలిటీ ఉంది. మళ్ళీ లాగిన్ అయ్యి దీంట్లో మళ్ళీ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకునే యాక్సెస్ అయితే ఉంది.
మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ఇక్కడ మార్చిన ప్రొవిజన్ వచ్చింది కాబట్టి, అంటే అది ఏదన్నా ఒకటి ప్రయోగం చేసి చూడాల్సిందే. నాదే డ్యూ డేట్స్ సార్, డ్యూ డేట్స్ మన 7, డ్యూ డేట్స్ 15, సింపుల్. 20. మీకు అది ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు కమిట్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే తీసుకుంటుంది అది. అట్లాగా సార్, డ్యూ ఇప్పుడు డేట్ మధ్యలో చేంజ్ కష్టం. చేసుకునే ఆప్షన్ మనకి లేదు, కానీ ఎల్ఐసి ఆఫీస్ లో ఉంది. డ్యూ డేట్ చేంజ్ చేసుకోవడం ఎల్ఐ సబ్స్క్రిప్ట్ అవుతుంది, దీంట్లో అవ్వదు. వెంకటేశ్వర గారు ఆఫీస్ లో చేయొచ్చండి డ్యూ డేట్స్. సార్ థ్యాంక్ యూ సార్, నేను చేశాను కూడా. సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్. గాయత్రి గారు అన్మ్యూట్ చేసుకోండి. గాయత్రి గారు సార్ ఇంకోటి సార్ అయిపోయింది. హలో సార్. అడగండి. హలో సార్, ఇది ఏజెంట్ పోర్టల్ ఓపెన్ చేయమన్నారు కదా సార్, దాంట్లో అదేంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను సార్. అది పాతది లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఇచ్చాము. దాని కింద ఏంటి సార్ టీఓటీపీ ఆప్షనల్ అని వస్తుంది, అదే టెంపరరీ వన్ టైం పాస్వర్డ్ అండి, దాంతో పని లేదు మనకి. అవును. అప్పుడు కింద టిక్ కొడితే అది తీసుకోకుండా వెరిఫై అని చుట్టూ తిరిగి పోతుంది సార్. వెరిఫై అవ్వట్లేదు మీ దాంట్లో. ఒకసారి రీఫ్రెష్ అవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినప్పుడు తీసుకుంటుంది. అది క్యాప్చా వ్యాలిడేషన్ జరిగితేనే ముందుకెళ్తుందండి. క్యాప్చా అసలు రాలేదు సార్. అంటే దాని అర్థం టిక్ చేసేదే క్యాప్చా వ్యాలిడేషన్. అయితే రీఫ్రెష్ ఎక్కడ ఉంటుంది సార్? అది రీఫ్రెష్ మీకు సిస్టమ్ నుంచి చేస్తున్నారా? కాదు సార్, ట్యాబ్ లో కదా మీకు వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసే దగ్గర రౌండ్ యారో మార్క్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్ లో. ఇలా అంటే డ్రాగ్ చేయండి కిందకి. అంటే మీరు ఎల్ఐసి ఈ సర్వీసెస్ పక్కన ఉంది, అదే అంటారా? లేదా డ్రాగ్ చేయండి ఇలా మీ కిందకి స్క్రీన్ ని గుంజితే రీఫ్రెష్. లాగండి. వేణుగోపాలరావు గారు సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే అండి. మనం ఇప్పుడు జీవనానంద్ పాలసీ ఉంది కదా. అవును సార్. జీవనానంద్ పాలసీలో రెడ్యూస్డ్ పేడప్ వచ్చినప్పుడు అంటే 6 years కట్టాడు, 15 years టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆగాడు, 15 years తర్వాత మెచ్యూరిటీ తీసుకున్నాడు. అతనికి మనం మళ్ళీ సమ్ అమౌంట్ తనకి ఇన్సూరెన్స్ ఇస్తాం. రెడ్యూస్డ్ పేడప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇస్తాం మెచ్యూరిటీ తర్వాత కూడా ఇస్తాం కదా. అప్పుడు కూడా మనకి పాలసీ ఫోర్స్ లో ఉంటుందా? ఉండదు. పూర్తి ప్రీమియమ్స్ పే చేస్తేనే ఎల్ఐసి ఏజెంట్ కి ఇన్ఫోర్స్ లో ఉంటది. మనకి ఇక్కడైతే రెడ్యూస్డ్ పే చూపించినప్పుడు అది మనకు రెడ్యూస్డ్ అని మీకు ఏదొచ్చినా ఫుల్లీ పేడప్ అని రావాలి. ఓకే, ఇందులో రాదు, రెడ్యూస్డ్ పేడప్ రాదు, ఫుల్లీ పేడప్ అయితేనే వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రైట్ సార్. తాడిపోయిన శ్రీనివాసరావు. నమస్తే అండి రెడ్డి గారు, సురేష్ గారు. బాగున్నారా? సార్ చిన్న డౌట్ సార్. ఇది ఇందాక జీవనానంద పాలసీ కూడా కంటిన్యూషన్ కూడా మన క్లబ్ నాప్స్ లో యాడ్ అవుద్ది అన్నారు కదా, కలుస్తుంది అన్నారు కదా. అవునండి. అది మా ఆఫీసులో అది కలవదన్నారు సార్. అది నాకు డౌట్ లేదండి. క్లియర్ గా సర్క్యులర్ లోనూ ఎక్కడనే ఉంది. అది ఆల్రెడీ ఆన్ ప్రూఫ్. నేను చేసిన డేటాలో 10 మంది రెఫరెన్స్, 10 మంది డేటా నా దగ్గర నేను తయారు చేసి చూసిన దాంట్లో టోటల్ లైఫ్స్ లో ఎప్పుడు కలుస్తూనే ఉంది. అవునా? ఓకే. అంటే నేను మళ్ళీ అడగడానికి, గట్టిగా అడగడానికి లేదు. ద గ్రేట్ లెజెండ్ సుసర్ల సుబ్రహ్మణ్యం గారు ఆయన రాసిన బుక్ లో కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశారు. సో ఆయన చెప్పారంటే తిరుగులేదేగా. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మనకి TDS 2% చేశారు కదా, అది ఎంత? 2 మినాయించారు సార్. మాది కట్ అవుతున్నట్టు 2 కట్ అయింది మొన్న బిల్లులో. యాక్చువల్లీ 5 మనకి లేదన్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ కి ఇచ్చిన దాంట్లో లేదనే మళ్ళీ లేదు సార్. మొన్న వచ్చింది కదా సార్, ఈ నెల ఏప్రిల్ చెక్ చేయాలి. బిల్లు చెక్ చేయలేదు, చెక్ చేద్దాం సార్. కట్ అయింది, నాదైతే కట్ అయింది సార్. అది అందుకని. ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు. మొన్న బిల్స్ వేసారు, నేను ఒకసారి చెక్ చేద్దాం సార్. ఒకసారి మీరు కూడా చూడండి సురేష్ గారు. నేను కూడా చూస్తాను. ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. నాయుడు గారు మంచి విషయం చెప్పారు. నాయుడు గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అదే సార్, ఫస్ట్ ఇయర్ మనకి జిఎస్టీ ఆటోమేటిక్ గా తీసుకుంటా సార్, మరి మళ్ళీ చేయాలా? ఏదండి పాలసీలో కస్టమర్దా? అవును సార్, అవును. ఈయనొచ్చు ఫస్ట్ ఇయర్ 4.5 తీసుకుంటుంది.
13వ నెల నుంచి డిఫాల్ట్ గా 2.25 తీసుకుంటారు, ఎక్కువ తీసుకోదు. అది త్రిబుల్ లో కూడా అలాగే సార్ సేమ్ సేమ్ అప్లికేబుల్ అండి ఎక్కడైనా. ఆ తర్వాత ఎక్సెస్ అమౌంట్ తీసుకోదు, మిషన్ తీసుకోదు. ఓకే సార్. ఒకవేళ మీ అదే దగ్గర త్రిబుల్ లో శాలరీ కట్ చేసినా అప్పుడు రిఫండ్ ఎల్ఐసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. బిఎన్ రెడ్డి గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా క్లియర్ ఏజెంట్ మొన్న ఈనాచి 1 month కట్టి పాలసీ చేశాడు సార్. ఓకే. దాన్ని లింక్ మనం ఇచ్చేయాలి కదా, ఎన్నిసార్లు చేసినా కూడా అవ్వలేదు. తర్వాత నేను ట్రై చేశాను, అవ్వలేదు. తర్వాత ఏవో మేడం ట్రై చేశారు 2-3 సార్లు, అవ్వలేదు సార్. చెప్పలేదా? అవ్వలేదు సార్. ఇప్పుడుందా మీ దగ్గర డేటా? పాలసీ నెంబర్ లేదు సార్. నేను పాలసీ తీసుకుంటాను. నెంబర్ కాదు, మీరు ముందా పాలసీ కంప్లీట్ అయిన గురించి అడుగుతున్నారా? కంప్లీట్ అయిన తర్వాత. కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకొక అకౌంట్ మార్చేసేయండి సరిపోద్ది. ఇంకో అకౌంట్ ఏది? బ్యాంక్ అకౌంటా? అదే ప్రాబ్లం వస్తుంది అంటే బ్యాంక్ సైడ్ నుంచి రిజెక్ట్ అవుతుంది, మేబీ రిజెక్ట్ అవుతుండొచ్చు. లేదా మీరు అది చేస్తున్నప్పుడు వచ్చే రిజెక్ట్ రీజన్ ఏంటో చూడండి. రిజెక్ట్ అయ్యిందండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదు. ఓకే. రిజెక్ట్ అయిందండి, ఆ విషయం చెప్పాడు తర్వాత. అయితే మీరు కౌంటర్ లో డబ్బులు కట్టండి, కడితే యాక్టివేట్ అయింది. ఆల్రెడీ పాలసీ అయిపోయింది, ఇంకా కట్టేది ఏముంది? 1 month కట్టాం కదా. కొత్తగా చేసిన పాలసీ రెడ్డి గారు. కొత్తగా 3 నెలలు అవునండి, కట్టారు. కొత్తగా 3 నెలలు చేశారు. కట్టారు. మీరు యాక్టివేట్ చేసే టయానికి డబ్బులు లేవు అని రిజెక్ట్ అయిందని చెప్తున్నారు. అవును. 2వ నెల ప్రీమియం కట్టాలి కదా ఇప్పుడు. అవును. 2వ నెల ప్రీమియం కట్టిన తర్వాత కౌంటర్ లో ఆ, మళ్ళీ ట్రై చేయండి. కౌంటర్ లో కట్టమంటారా 2వ నెల? సెకండ్ మంత్ ది కౌంటర్ లో కట్టండి, కట్టి ట్రై చేయండి. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇందాక శ్రీనివాసరావు గారు, తాడిపోయిన శ్రీనివాసరావు గారు, ఏజెంట్ కమిషన్ 2%, అది కరెక్టే సార్? ఓకే, అయితే మొన్నటి నుంచి మారి ఉంటది. అందరికీ శుభవార్త, అందరూ తెలుసుకోండి. సరే, మంచిది. శుభవార్త ఏం కాదు సార్, మిగిలేదు చెడు వార్త కూడా తెలియదు, అదే అనుకుంటున్నాను నేను కూడా. కాదు సార్, శుభవార్త కాదనుకుంటున్నాను. ఎందుకంటే శుభవార్త మనకు 5% అయితే కొద్దిగా ఏదో టీడీఎస్ వచ్చేది, ఇప్పుడు రాదుగా. డబ్బులు ఒకేసారి వచ్చాయి, ఒకేసారి వచ్చాయి. ఇప్పుడు బంగారం కొనేవాళ్ళు ఆ డబ్బులతో. కరెక్ట్. రాంబాబు గారు, గోట రాంబాబు గారు. రెడ్డి గారు, అడగండి సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈనాచ్ 1 month చెప్పారు కదా. అవును. అప్పుడు స్క్రీన్ మీద రాలేదు. స్క్రీన్ మీద రాలేదా? రాలేదు. ఓకే, మీరు పక్కకి జరుపుంటారు స్క్రీన్ మీ దాన్ని. చూసాను, నేను అటు ఇటు కూడా చెక్ చేశాను. అంటే మీ దగ్గర ప్రాబ్లం ఉందేమో అని చెప్దామంటే అది అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఈనాచ్ 3 months అయినప్పటికి వచ్చింది. సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ దాంట్లో ఏంటంటే 1 month దాంట్లో మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుద్ది. కానీ అక్కడ చూపించట్లేదు, ఆల్రెడీ నెంబర్కి వెళ్ళిపోతుందని డైరెక్ట్ పాలసీ నెంబర్ అడుగుతుంది. మీరు గ్రూప్ లో పెట్టిన లింక్ లో 3వ లింక్ క్లిక్ చేయండి. అదే గ్రూప్ లో మీరు లింక్ పెట్టుకుంటే నేను డైరెక్ట్ గా దాంట్లో అదేంటంటే అది కంప్లీట్ అయిన తర్వాత లింక్, అది ఎల్ఐసి వెబ్సైట్ లో ఉన్నది. ఇది నేను పెట్టిన లింక్ 1 month లింక్. ఇది మీరు 1 month లింక్ పెట్టారు కదా. ఇప్పుడు ఇది మేము దాచుకోవాలంటే ఎలా సార్? మొత్తం అంతా మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే ఎట్లా? ఏం లేదు, సింపుల్. మీరు దాన్ని ఆ మెసేజ్ ఏదైతే వచ్చిందో దాన్ని నొక్కి పట్టుకోండి. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. నేను ఈ మెసేజ్ పెట్టా కదా, కనపడుతుందా? ఇవ్వండి, ఇట్లా నొక్కి పట్టుకోండి. నొక్కి పట్టుకుంటే సెలెక్ట్ అయింది కదా. ఇది సెలెక్ట్ అయినప్పుడు పైన స్టార్ మార్క్ ఉంటుంది, డిలీట్ పక్కన స్టార్ మార్క్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టార్ మార్క్ మీద టచ్ చేయండి. మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ 3 dots మీద టాప్ లో స్టార్టెడ్ మెసేజ్ అని ఉంటుంది. స్టార్టెడ్ మెసేజ్ అని ఉంటుంది. ఆ స్టార్టెడ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఇది మీరు డిలీట్ చేసినా డిలీట్ అవ్వదు ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, టైం 7:35. చిలగాలి తిరుపతి రావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. 2 days బ్యాక్ 1 month ఈనాచ్ కస్టమర్ వ్యాలిడేషన్ చేస్తే 2-3 సార్లు చేసినా కూడా రిజెక్టెడ్ బై బ్యాంక్ అని వస్తుంది. బ్యాంక్ మార్చండి సార్. రీజన్ సార్, బ్యాంకుని మార్చండి.
ఆయనకు ఒకటే అకౌంట్ ఉంది సార్. సో బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. రెడ్డి గారు నేను అదే ఇక్కడ ఒకటి చూసాను నిన్న. చెప్పండి. సార్ మీరు మీ మొబైల్లో చేస్తున్నారా, కస్టమర్ మొబైల్లో చేస్తున్నారా, ఎట్లా? నా మొబైల్లోనే చేస్తున్నా సార్. నాకు ఇది బ్యాంక్ రిజెక్ట్ చేసిందో అంటే బ్యాంక్ రిజెక్టెడ్ అని వస్తుంది నాకు. బట్ నేనేం చేశానంటే ఆ రోజు మరి నెట్వర్క్ ప్రాబ్లం ఏదో తెలియదు కానీ మరుసటి రోజున కస్టమర్ మొబైల్ నుంచి చేస్తే అయ్యింది నాకు. ఓహో. ఒక రోజు అలా అవ్వాలి, అంత ముందు రోజు కస్టమర్ మొబైల్ ఓకే నుంచి మరుసటి రోజు చేస్తే అయ్యింది. అది ఓకే సొల్యూషన్ కాదో నాకు తెలియదు కానీ నాకు జరిగింది చెప్తున్నా ఎక్స్పీరియన్స్. నిన్న సుబ్బారావు గారి గురించి మాట్లాడుకున్నాం కదా రెడ్డి గారు. సార్. ఇప్పుడు దానికి ఏంటంటే మరుసటి రోజు కస్టమర్ మొబైల్ నుంచి చేస్తే వచ్చింది. బ్యాంకే రిజెక్ట్ చేస్తుంది. బట్ అవును సార్. మరుసటి రోజు జరిగితే చేసిందంటే కస్టమర్ మొబైల్ నుంచి కూడా ట్రయల్ చేసాము, ఓకే. అయితే ఆయనది ఒకసారి 1018 ప్రయత్నం చేసి చూడండి. ప్రీమియం సార్. ఆయనది 1018 మంత్లీ ప్రీమియం సార్. అయితే ఆయన దానిలో బ్యాలెన్స్ లేదేమో అనే ఉద్దేశంతో 2000 కూడా యాడ్ చేసాము. అట్లా ఏమన్నా అవుతుందంటే 2000 యాడ్ చేసినాక కూడా కావట్లేదు, సేమ్ అదే రిజెక్టెడ్ బై బ్యాంక్ అని వస్తుంది. అయితే కస్టమర్ సార్ మొబైల్ చెప్పినట్టు ఫస్ట్ ఒకసారి చూడండి. సార్ లేకపోతే ఈసారి అకౌంట్ చూస్తాను. అకౌంట్ ఓపెన్ చేయించి అకౌంట్ డీటెయిల్స్ కొత్తగా ఎంటర్ చేయండి. నాకు కూడా అతనికి ఒక అకౌంట్ ఉంది కాబట్టి చేయలేకపోయాను. మరుసటి రోజు చేస్తే అయ్యింది. నరసింహ గారు మెసేజ్ పెట్టారు. డిఓబి చేంజ్ అవుతుంది సార్. హైదరాబాద్ లో ఆధార్ హెడ్ ఆఫీస్ అమీర్పేటలో ఉంది. ఆధార్ సెంటర్ కి వెళ్ళండి, విత్ ప్రూఫ్స్ తో చేస్తే అవుతుందని చెప్పారు. రెడ్డి గారు అంతే. లైవ్ కి సూర్య గారు కూడా చెప్పారు. సూర్య గారు చెప్పారు తర్వాత అంటే లైఫ్ లో 2 సార్లు మాత్రమే చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందంట డేట్ ఆఫ్ బర్త్. ఇంకా తర్వాత చేయడానికి ఉండదంట. అది వాస్తవానండి. రైట్. నెక్స్ట్ అశోక్ గారు. అశోక్ గారు అశోక్ గారు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అయితే మా ఫ్రెండ్ది ఒకటి, నేను మా బ్రాంచ్ జైత్యాలు, ఆయన ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. అయితే పాలసీ ఆయనకు లోన్ కావాలన్నట. లోన్ ఎలా తీసుకోవచ్చు సార్? పాలసీ ఎక్కడ ఉంది? ఇక్కడ జైత్యాల బ్రాంచ్లో. ఆయన ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో. హైదరాబాద్లో. ప్రీమియర్ సర్వీస్ లో రిజిస్టర్ చేసి కస్టమర్ పోర్టల్లో లోన్ రైజ్ చేసి దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో, మీ దగ్గరలో హైదరాబాద్లో ఏ బ్రాంచ్ లో ఉందో ఆ బ్రాంచ్ లో అవన్నీ సబ్మిట్ చేస్తే మీ మెయిన్ జగిత్యాల బ్రాంచ్ లో లోన్ రైజ్ చేస్తారు. అండ్ అయితే వాళ్ళ ఇప్పుడు ఆయన బీమా శాఖకి తీసుకున్నాడు వాళ్ళ మిస్సెస్ కి. ఆ డిఓ ఓకే. గారిని అడిగితే ఏమన్నాడట అంటే మెయిల్ పెట్టండి బ్రాంచ్ కి, ఇక్కడికి షిఫ్ట్ చేయమని అని చెప్పిరట. అది కావట్లేదు మెయిల్ పెడితే. అదంతా మళ్ళీ ఏంటంటే పాలసీని షిఫ్ట్ చేయించడం, ఏది జగిత్యాల బ్రాంచ్ కి హైదరాబాద్ బ్రాంచ్ కి షిఫ్ట్ చేయించడం. దానికన్నా ఈజీ ప్రాసెస్ ప్రీమియర్ సర్వీస్ లో రిజిస్టర్ లోన్ రైజ్ చేయటమే. ప్రీమియం సర్వీస్ లేదనుకుంటే రిజిస్టర్ అక్కడికి వెళ్ళి లేదనుకుంటే అక్కడికి వెళ్ళి మాన్యువల్ గా అప్లై చేసి సార్, ఆ అంతే. బ్రాంచ్ కి వెళ్ళి మాన్యువల్ గా ఇవ్వటం. అప్లై చేసుకోవచ్చు. మాన్యువల్ గా డైరెక్ట్ ఇస్తే హైదరాబాద్ ఏం లేదండి. అయితే మీకు ఆ జగిత్యాల బ్రాంచ్ లో మిత్రులు ఎవరైనా ఉంటే ఆయన కొరియర్ చేసేయండి ఆ ఏజెంట్ కి, అక్కడ సబ్మిట్ చేయమని చెప్పండి. ఈజీ ప్రాసెస్. ఇంకా బెస్ట్. మాన్యువల్ గా మన లోన్ ఇస్తారు సార్, మన పేపర్స్ ఉంటాయి, వాటి మీద కస్టమర్స్ లోన్ అప్లికేషన్ ఉంటుంది, అవి బాండ్ తో కలిపి ఇవ్వండి, అయిపోతుంది. రైట్. నెక్స్ట్. రైట్ సార్. ఎస్ కొండలరావు. సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. హలో అడగండి సార్. సార్ అడగండి. హలో సార్, అదే ఇప్పుడు మనం 8, 9, 10 రెడ్డి గారు లోని మనం క్లాస్ చదువుతున్నాం కదా సార్, బాలకృష్ణ గారి చేత. అవును. అది కోర్సులోని మనకి ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్ అని కొంతమంది మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అంటే నేను రెఫర్ చేస్తాను, మా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు. బేసిక్స్ అండి. అసలు బేసిక్స్ అంటే ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, కొంత ఎలా కొత్త ఏజెంట్ అంటే 1 to 5 సర్వీస్ ఉన్న దాంట్లో దానికి సంబంధించి ఉందండి కొత్త వాళ్ళకి. ముఖ్యంగా బీమా సక్కులకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అందులో ఆనంద సంబంధించిన ఏమైనా సబ్జెక్ట్ ఉంటుందంటారు సార్ మనకి? ఏమైనా ఉండదా? డిజిటల్ ఉండదు అంతా. దాంట్లో ఫీల్డ్ ఫోర్స్ కి సంబంధించి సారు అంటే ఎల్ఐసి అంటే ఏంటి, మనం బోనస్ అంటే ఏంటి, బోనస్ ఎలా కలెక్ట్, ఇవన్నీ కొత్త ఏజెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అది ప్రీమియర్ సర్వీస్ వాళ్ళకి కావాలి అంటే ఒక్కరిని ఎవరినైనా కొత్త వాళ్ళని రెఫర్ చేస్తే వాళ్ళతో పాటు మీరు ఆ క్లాస్ వినొచ్చు. అదే నేను కూడా రెఫర్ చేశాను సార్, వాళ్ళు మీకు పంపించారు పర్సనల్ గానే.
ఓకే సార్, అయితే ఓకే. మన friends అడుగుతున్నారు దీని గురించి, కోర్సు గురించి ఏమేమి ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. అయితే ఆనంద్ స్టేషన్ గురించి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏదున్నా వాళ్ళకి 500కి 5,000 రూపాయల సమాచారం అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ గ్రూప్ లో యూ. షేర్ చేస్తానండి, గ్రూప్ లో షేర్ చేస్తాం దానికి సంబంధించి. ఓకే సార్. రైట్ సార్, రైట్. హేమలత గారు అడగండి. ఆ, మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అయింది, చేయండి. నమస్తే హేమలత సార్. గారు అడగండి. నమస్తే అండి. వాయిస్ వింటమే ఈ రోజు కనపడుతున్నారు మీరు మేడం, మాకు రోజు వాయిస్ వింటమే మీది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భయపడతారని అదేం లేదు సార్. యాక్చువల్ కి నేను ఫోన్ లో వింటాను సార్, సిస్టమ్ లో నేను అంటే క్వశ్చన్స్ ఓకే, ఫోన్ లో అవుతుంది, నాకు సిస్టమ్ లో ఇంకా రావట్లేదు. అయితే ఓకే. నేను ఇవాళ ఇప్పుడు మీరు ఏజెంట్ పోర్టల్ లాగిన్ చెక్ చేసుకోమన్నారు కదా సార్, అది చెక్ చేద్దామని ట్రై చేస్తే సిస్టమ్ లో నాకు అసలు డిజిటల్ యాప్ ఓపెన్ అవ్వట్లేదు సార్. అంటే ఏదైనా లింక్ ఉంటుందా దానికి, లేకపోతే నేను షేర్ చేస్తాను మేడం, మీకు ఏజెంట్ పోర్టల్ లింక్ షేర్ చేస్తా, సిస్టమ్ లో ఓపెన్ చేయండి. ఓకే సార్. అంటే లాగిన్ అవ్వాలంటే దానికి లింక్ ఉంటుందా సార్? ఓకే, ఓకే. వెబ్సైట్ లోంచి వెళ్ళొచ్చు, బట్ అంతా వెళ్ళి అదంతా లింక్ షేర్ చేస్తా, చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇవాళ క్లాస్ చాలా 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 బాగుంది సార్ నాకు. అంటే మీరు రెగ్యులర్ గా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చెప్తారు, హోంవర్క్ చేసినప్పుడు వచ్చే డౌట్స్ కి క్లారిఫికేషన్ ఈ రోజు క్లాసు చాలా హెల్ప్ అయింది సార్. డెఫినెట్ గా మాకు హోంవర్క్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి సార్. అంటే ఐ మీన్ హోంవర్క్ ఇప్పుడు తప్పకుండా. ఇవాళ చెప్పారు సారా, అలా చేస్తే డెఫినెట్ గా మాకు సబ్జెక్ట్ మేము పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అన్నది మాకు ఒక క్లారిటీ వస్తుంది సార్. ఎనీవే Thank you, చాలా madam. థ్యాంక్ యూ. ఈ రోజు Thank you, క్లాస్ thank you. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రామకృష్ణ గారు, ఒక్క నిమిషం, వల్లీదేవి గారు అన్మ్యూట్ చేసుకుని, ఇందాక మీకు ఇచ్చామండి, మీరు చూడలేదు. మీరు సార్. క్లాస్లో కూడా అడిగారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం, మార్నింగ్ సార్ మేడం. నా డౌట్ ఏంటంటే మొన్న డాట్స్ ఏజెంట్ పోర్టల్లో డాట్స్ వస్తున్నాయి కదా పాలసీ నెంబర్స్ కి. అవును, ఏజెంట్ పోర్టల్లో పాలసీ నెంబర్ కి డాట్స్ వస్తున్నాయి, కానీ ఒక్కసారి విజువల్ అవుతోంది, తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. దాన్ని పూర్తిగా అలా ఉండేలాగా మనం మొత్తం పాలసీ నెంబర్ ఒక్కసారి చూడాలంటే కనబడదా సార్? లేదండి, ఇదే మొత్తం ఎన్ని కొన్ని పాలసీ? వాళ్ళ సెక్యూరిటీ అది ప్రైవేట్ యాప్ వాళ్ళకి డౌన్లోడ్ ఫైనాన్షియల్ అవుతుంది ఇయర్ కానీ పాలసీలు, ఫైనాన్షియల్ ఇయర్ నేను చేసిన 20 పాలసీలు నాకు ఎదురుకుండా కనిపించాయి డిస్ప్లే. వెతుక్కున్నా, క్లబ్ మెంబర్ ఎన్ని చేశాను, ఎవరెవరు ఎలా చూపిస్తుంది వ్యూ అన్ని ప్రతిదీ ఓపెన్ చేస్తున్నా, కానీ ఓపెన్ చేస్తే నెంబర్స్ ఉండట్లేదు. మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతా. మీరు ఇందాక స్క్రీన్ షాట్ ఇంకోటి తీసుకొని తీశారు కదా ప్రింట్ సార్. తీసుకోవచ్చు మేడం. దాన్ని మీరు సిస్టమ్ లో ఓపెన్ చేసినప్పుడు ప్రింట్ స్క్రీన్ అంటే ఆ స్క్రీన్ వరకు ప్రింట్ తీసుకోవచ్చు మేడం. అంటే ఉండదంటారా? ఉండదు, సెక్యూరిటీ రీజన్స్ లో వాళ్ళు మనకి అన్ని కూడా తీసేశారు అనమాట. అన్ని మనకి మన కస్టమర్లు కూడా మనం చూసుకునే విధంగా లేకుండా చేశారు. మ్యూట్ అయ్యారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళీ మ్యూట్ అయ్యారు. మీరు ఇందాక అన్ని చూసారు కదా, మీరు స్టేటస్ అంతా చూసారు, ఎలా చూసారు అది, వాళ్ళు ఎప్పుడు కట్టారు ఏంటనేది? మళ్ళీ ఒకసారి రేపు నేను చూపిస్తాను మేడం. ఓకే సార్, ఓకే సార్. రేపు క్లబ్ కు సంబంధించి ఉంటుందండి. మనం డేటా ఎలా సేవ్ చేసుకోవచ్చు కూడా నేను మీకు రేపు చెప్తాను. ఏ విధంగా మన దగ్గర ప్రతిసారి ఈ ప్రాబ్లం రాకుండా, ఈ యాప్ల మీద డిపెండ్ అవ్వకుండా మాన్యువల్ ఎంట్రీ ఎందుకు అవసరం అనేది కూడా రేపటి క్లాస్ లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ బాలకృష్ణ గారు, ఎఫ్టిఎం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది ఒకటి మెచ్యూరిటీ ఏంటంటే ఒకటి ప్రాబ్లం అయింది సార్. ఇది కస్టమర్ నేమ్ వచ్చేసి వెంకటేష్ కి బదులుగా వెంకటేశ్వరరావు అని మెన్షన్ అయింది బాండ్ లో. ఓకే. ఒకటేమో ఫాదర్ నేమ్ కూడా మిస్ మ్యాచ్ ఉంది అందులోనే సేమ్. ఓకే. అయితే ఇప్పుడు మెచ్యూరిటీలో వచ్చేసి మెచ్యూరిటీ ఏంటంటే ఆగిపోయింది సార్, హోల్డ్ అయింది. అది ఓకే. నోటరీ చేయించమన్నారు. ఫస్ట్ నోటరీ చేయించాను. నోటరీ చేయించిన తర్వాత ఇప్పుడు ఇంకా షూరిటీ పెట్టిమన్నారు. షూరిటీ కూడా పెట్టించాను. అయినా అది హోల్డ్ చేసి ఇంకా అవ్వదు, ఇంకా లెటర్ తీసుకురావాలి అది ఇది అనేసి చెప్తున్నారు. ఎలా ఇంకేం సార్ లెటర్ దాన్ని? అడిగారండి? ఇంకేం లెటర్ అడిగారు ఇంకా మిమ్మల్ని? కస్టమరు ఇంకా బ్రీఫ్ గా ఇవ్వాలి. ఎలా అంటే ఇది ఏదైనా నాదే బాధ్యత, కస్టమర్ జెన్యూనా కాదా, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఇదే పేరు మీద మేము ఎలా చేయాలి ఏంటనేసి అడుగుతున్నారు. ఓ పని నేను చేయమనండి ఎంక్వైరీ సార్. కూడా ఇప్పుడు వాస్తవంగా చెప్పండి. మీరు ఎంక్వైరీ చేశారు, అది మీ కస్టమరేనా? మా కస్టమర్ కాదు సార్, తెలిసిన రైట్ ఫ్రెండ్ ద్వారా వచ్చాడు. రైట్ రైట్. ఇక్కడ ఒక్క విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను.
ఓకే సార్. మీ కస్టమర్ కానప్పుడు అతని గురించి పూర్తి సమాచారం వాస్తవంగా ఏదైనా తెలియనప్పుడు ఇట్లాంటి విషయాల్లో ఇన్ డెప్త్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మొన్న 36 years ఇండస్ట్రీ ఎల్ఐసిలో, ఓకే సార్. 7 years ఇండస్ట్రీ. ఓకే సార్. ఆయన ఫ్రెండ్ కూడా 37 years. ఇద్దరు ఒకే ఊర్లో 1500 3000 పాలసీలు ఉన్నాయి వాళ్ళకి. ఓకే సార్. ఏజెంట్ చనిపోయాడు, ఒక ఏజెంట్ కోవిడ్లో. ఇంకొక ఏజెంట్ ఏం చేశాడంటే డెత్ క్లెయిమ్ వస్తే తీసుకెళ్లి బాండ్లు అన్ని తీసుకెళ్లి అప్లై చేశాడు. ఓకే సార్. పేమెంట్ వచ్చేసింది వాళ్ళకి. ఇష్యూ ఏంటంటే కస్టమర్ పేరు అదే, తండ్రి పేరు అదే. అదే ఊళ్ళో ఒకే పేరుతో తండ్రి కొడుకులు ఒకేలాగా ఉన్న వాళ్ళు ఇద్దరున్నారు. ఓకే సార్. ఏదైతే డెత్ క్లెయిమ్ అప్లై చేశాడో అది బతుకుని ఆయన కట్టుకుంటుంది. ఏదైతే చనిపోయాడో ఆయన ఒక ప్రీమియం 2 ప్రీమియంలు కట్టే మానేశాడు. ఈయనకి తండ్రి పేరు తల్లి పేరు ఆడ తేడా ఉంటే ఇట్లా మీట్లానే తేడాలు ఉంటే అన్ని అప్రిపిట్ చేయించాడు. ఇది నేనే అని ఏజెంట్ కూడా చేసాడు. ఓకే సార్. ఆ క్లెయిమ్ డబ్బులు ఏజెంట్ కట్టాడండి 75,000. అబ్బా. వాళ్ళు అసలు వాళ్ళు వచ్చి అప్లై చేశారు. మళ్ళీ మా కథ ఏంటి, మా పరిస్థితి ఏంటని, దీన్ని డెత్లో పెట్టడం ఏంటని పెద్ద ఇష్యూ ఇది. ఒక ఎంప్లాయీకి 12 నెలలు ఫైనల్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నరకం చూసింది మేడం. 12 నెలలు కూడా ప్రాసెస్ చేసినందుకు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం సర్వీస్కి వచ్చాడని చెప్పి కనుక ముందు వెనక కనుక మనం చూసుకోకుండా లోతుల్లోకి వెళ్ళి అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఆ ఊరేంటి అక్కడ ఏంటి అన్ని తెచ్చుకోకపోతే ఇబ్బంది పడతాం. ఒకవేళ మీ కస్టమర్ అనుకోండి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు, మనకు తెలుసు కాబట్టి. అదే సార్, అదే మన కస్టమర్ కాదు, కాకపోతే ఆయన డేటా మొత్తం నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, మొత్తం చేశాను. EDMS లో ఆయన పెట్టిన పాత ప్రూఫ్స్ కూడా ఒరిజినల్స్ తీసుకున్నాను అతని దగ్గర నుంచి. సో అప్పుడు ఇంకో పని చేయండి, ఇంకా చుట్టుపక్కల ఒక 5 ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళతో ఒక లెటర్లు రాంచి చిన్నప్పటి నుంచి ఎలా పిలుస్తారు అని వాళ్ళ 5 పెట్టి అప్లై చేయండి. అయితే ఊళ్ళో ఉన్నాయి. అది కూడా ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇంకో కస్టమర్ ఎవరన్నా ప్రూఫ్ తో వచ్చి ఇది నాది అని కనుక మీరు చూపించగలిగితే ఆ డబ్బులు నేను పే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో 4 కస్టమర్ ఇచ్చేయండి. అతనే కస్టమర్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే సార్. ఇంకోటి సార్, ఒక చిన్న విషయం సార్, ఇక్కడ పాలసీ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీరు చేస్తున్నారా? మెచ్యూరిటీ అవ్వడానికి ఇక్కడ టైం లేదా? అయిపోయి 40 days దాటింది సార్. అది ఇంకోటి సార్, గ్రీవియన్స్ గురించి ఒకసారి చెప్తారు సార్. ఇప్పుడు గ్రీవియన్స్ మనం ఏదైనా పెడితే రెస్పాండ్ అవుతారా, లేకపోతే మన మీద ఏమైనా ఇబ్బంది ఉంటుందా బ్రాంచ్ లో? కస్టమర్ నుంచి పెట్టాలి గ్రీవియన్స్. అదే సార్, ఏజెంట్ పోర్టల్ నుంచి వద్దంటారా? ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మన జంగారెడ్డి వచ్చారు సార్, చాలా హాయిగా మాకు దగ్గరే ఎటు నుంచి మా జంగారెడ్డి గోల్బాబు మీద వెళ్ళారు సార్, రాజమండ్రి అటు. అవును సార్, అంతా అట్లా తిరిగి ప్రజల రకంలో ఉన్న రకం జరుగుతుంది సెషన్. అవునా సార్? సార్ అదే అంటే మాది గోపాలపురం, జంగారెడ్డి నుంచి వైద్యులో గోపాలపురం అంటే కాల్ చేయండి సార్, నాకు కాల్ చేయండి, ప్రశ్న అడగండి, కాల్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు నేను మార్చిలో కంప్లీట్ అయ్యింది సార్ పాలసీ. అది డేట్ ఆఫ్ కి నేను 14 పెట్టాను అయితే అది అగ్రిమెంట్ వెళ్ళిపోయింది. మన బాండ్ వచ్చేసింది. ఇప్పుడు డేట్ మార్చుకోవడానికి గుర్తుందా లేదా? ఇది వరకు అయితే మారుతున్నారు, ఇప్పుడు మారే అవకాశం ఉందా లేదా? రీజన్ రాసేవాళ్ళని చెప్పండి. థ్యాంక్ యూ సార్ మీరు చెప్తుంది కరెక్ట్ అంటే కస్టమర్ నన్ను అర్థం చేసుకోవచ్చు. మీరు కాగితం అయితే తీసుకెళ్ళి నాకు ప్రెజర్ తగ్గిదండి, నేను బిజినెస్ చేసుకుంటాను అని చెప్పి చెప్పండి. చేంజ్ చేయండి. చేంజ్ చేయడానికి మీకు ఏదైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కనుక
సింపుల్ గా ఏం లేదు, అదే విషయం చెప్తుంటాను చెప్పండి, అప్పుడు మీకు నేను వస్తుంది. అది డిమాండ్ చేస్తే లౌక్యం సార్ సార్ ఇంకా షిఫ్ట్ ఏం చేయాలి సార్? సార్ చాలా మంది 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు. రంగోలి మనకి దీని మీద మామూలుగా మా భార్య మీద ఫోకస్ చేస్తున్నది. ఇప్పుడు కూడా పిల్లలనే ఉన్నాం నేను. దీని మీద కాల్ చేస్తా సార్ మీరు ఫ్రీ ఉన్నప్పుడు. గురువుకి ధన్యవాదాలు. సురేష్ గారికి, రామకృష్ణ రెడ్డి గారికి. ఏంటంటే మీరు చేసే ప్రతి ఒక్క విషయము ఎల్ఐసి ఆఫీసర్ కానీ ఎల్ఐసి హెడ్ ఆఫీసర్ కానీ మన ప్రభుత్వంలో తెలియదు కానీ మీ దగ్గర నుంచి నాకు అన్ని విషయాలకి ఆన్సర్ దొరుకుతుంది సార్. అందుకు మీరు విషయం షేర్ చేసుకోవడానికి కోసంగా అందరికీ ఈ విషయాన్ని మనకి అర్థమయ్యేట్టుగా చెప్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకోవడానికి ధ్యానం చేసేస్తాను. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలి, నేను గంగారావు గారు మాత్రం నేను వస్తున్న విషయం తెలుసుకున్నాను. రాజమండ్రి డివిజన్ లో అంటే నా జన్మలో నేను ఎప్పుడు కూడా అంత అభిమానాన్ని ఎక్కడ కూడా చూడలేదు. ఆ బ్రాంచ్ చూపించిన అభిమానం మాత్రం వెలకట్లేదు. అది గంగారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఇంకా అది ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా మీ బిఆర్ గారు కానీ ఏవిఎం గారు కానీ అంటే మీ బ్రాంచ్ ఏజెంట్స్ కానీ నేను చాలా అదృష్టవంతున్నని నాకు మన అర్థమైపోయింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీరు రెండు స్టేట్ లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి తెలియదు కదా మీరు మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడం. నేను ఫస్ట్ టైం చూసాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు వచ్చిన థ్యాంక్ యూ. నమస్కారం. చెప్పండి. మేము రెడ్డి గారి కంటే ముందు నుంచి ఆన్లైన్ లో ఉండడం మూలన ఏంటంటే నాలెడ్జ్ కొద్దిగా స్టార్ట్ చేసి వచ్చాం అన్ని ప్రమాణంగా సపోర్ట్ తో.
తర్వాత ఇది కస్టమర్ పోర్టల్ ఆన్లైన్ అయిన దగ్గర నుంచి నేను కస్టమర్ పోర్టల్ ఉన్నాను సార్. ఓకే, సూపర్. తర్వాత ఏజెంట్ పోర్టల్, తర్వాత సాతి ఎల్ఐసిలో ఏ దాంట్లో అప్డేట్ వచ్చినా నేను ఫస్ట్ ఉంటాను. తర్వాత మీ క్లబ్ అడ్వైజర్ దాని గురించి మనం పెట్టాను, మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నేను కొన్ని మిస్ అయినాయి సార్, అదే నేను అందే కొన్ని మిస్ అయినాయి. అది ఒక మొత్తం మీరు పెట్టినట్టు ప్రింట్ చేస్తున్నారు, కొన్ని మిస్ అయినాయి. మళ్ళీ పెడతాను. మళ్ళీ ఒకసారి పెట్టండి మేడంకి. అదంతా కూడా ఫైల్ తయారు చేస్తున్నాం, ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఫైల్ తయారు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నేను నా ఎగ్జిస్టింగ్ పాలసీ, మా మిస్సెస్ పాలసీలు క్వార్టర్లీ మర్చిపోతున్నాను చెప్పి ఈనాచ్లో పెట్టాను. స్టార్టింగ్ ఈనాచ్ స్టార్టింగ్ ఓకే, అది మామూలుగా తీసేసుకున్నాయి అమౌంట్. శుభ్రం కట్ అవుతున్నాను, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే కొత్త క్లెయిమ్ల విషయాలు అయితే కూడా చాలా అంటే ఎప్పుడు కొత్తగానే ఉంటుంది సార్, మన సెషన్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్ సార్ మిమ్మల్ని చెప్పినట్టు ఎదరవాడి ఏజెంట్ చేసిన దానికి మనం చాలా జాగ్రత్తగా అడుగులు అయిపోతే మనకి జాగ్రత్త తెలుస్తున్నారు. ఇప్పుడు విలేజ్ లో సేమ్ పేర్లు మీ ఇందాక చెప్పారు కదా, మా ఊళ్ళో ఉన్న గెట్టి సూర్యమూర్తి అదే పేరు నలుగురు ఉంటారు. తండ్రి పేరు కూడా వాళ్ళ తాతగారు పెట్టిన పేరు అవి కూడా వాళ్ళకే ఉంటాయి. విలేజ్ లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మీకు చెప్పినది అంటే 15 ఏళ్ళకి అందుకే ఫ్యామిలీ హిస్టరీలో తల్లి పేరు, తండ్రి పేరు, వాళ్ళ తోబుట్టులు ఎంతమంది అన్ని కూడా ఫ్యామిలీ హిస్టరీలో అడుగుతున్నాను. వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదేనండి. అవునవును, అది ఎప్పుడు తెలుస్తుంది? అట్ ది టైమ్ మెచ్యూరిటీ ఇలాంటివి ఏమైనా కాంప్లికేషన్ వచ్చి తెలుస్తుంది. అంతే సార్, ఏదైనా లైసెన్స్ లేకుండా ప్రయాణం చేసేసేపు ఏమీ కాదు. పోలీసు వాడు పట్టుకున్నప్పుడు లేకపోతే యాక్సిడెంట్ చేసినప్పుడు ఉంటుంది సార్. సార్ యాదయ్య గారు లాస్ట్, తర్వాత లక్ష్మి గారితో క్లోజ్ అండి. ఇంకెవరు హ్యాండ్ చేయకండి. మీ టైం ఇవ్వాలి, ఇంకా 25 నిమిషాలు నేను ఎక్కువ తీసుకున్నా. యాదయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు, ఒకటి అది ఆనందాలో ఒకటి చిల్డ్రన్ పాలసీ చేసిన, అయితే దాంట్లో మన అడ్రస్ లో ఫాదర్ నేమ్ పడకుండా ఫాదర్ నేమ్ పడ్డా సార్. ఓకే, ఈ సమస్య వస్తుంది ఎందుకంటే మీకు అక్కడ 300 తండ్రి డీటెయిల్స్, ఏదైతే ప్రపోజల్ డీటెయిల్స్ వచ్చిన దగ్గర సన్ ఆఫ్ వస్తుంది కదా, దాన్ని తీసుకుంటుంది. అది నాకు జరిగింది, నా ఏజెంట్ కూడా ఇదే జరిగింది. దీన్ని ఆల్రెడీ ఫీడ్బ్యాక్ పెట్టాం మేము, అయినా కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు అనమాట. అయితే మళ్ళీ ఒకసారి ఫీడ్బ్యాక్ పెట్టండి. ఐటీ పెడతాను, దాన్ని ఖచ్చితంగా మీరు ఈ మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి మెన్షన్ చేస్తే ఇట్లా 10 మంది పెట్టడం వల్ల దాన్ని చేంజ్ చేస్తారండి. అంతేనా సార్? మనం ఏమన్నా మళ్ళీ దాంట్లో ఆనందాలు ఏమన్నా చేయడానికి? ఆనందాలు చేయడానికి లేదు, కానీ ఎల్ఐసి ఆఫీసులో పిఎస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మార్చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఇట్లా మిస్టేక్, మీ సర్వర్ మీ ఆనంద తీసుకున్న తప్పు, ఇది చేంజ్ చేయమని చెప్పి ఒక లెటర్ ఆధార్ ఇచ్చేస్తే బాండ్లో నేమ్ మారుస్తారండి. అక్కడ మారుస్తారు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే 360లో డేటా సన్ ఆఫ్ ఏదైతే ఉందో 300లో ఉందో డిఫరెంట్ కాబట్టి ఆ డాక్యుమెంట్ అంతా కూడా ఈడిఎంఎస్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కస్టమర్ దగ్గర మనకి ప్రాబ్లం కాబట్టి పిఎస్ డిపార్ట్మెంట్లో చేంజ్ చేయించండి, అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. లక్ష్మి గారు లాస్ట్ అండి, లక్ష్మి గారితో క్లోజ్. హలో, తేడా వచ్చింది సార్. అర్థం కాలేదండి మీ మాట. కస్టమర్ గారిని పేరు తేడా వచ్చిందండి. లక్ష్మి గారు బాండ్ లో తేడా వచ్చిందండి. అవును సార్. మీరేం రాశారు? నరసన్న అని ఉంది సార్. అంతే, నరసన్న. రెండు పేర్లు ఆధార్ లో ఒకటి, బాండ్ లో ఒకటి ఉన్నాయి సార్. దానికి నోటరీ చేయించమంటే చేయించేవాడి సార్. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు లోన్ కి వెళ్ళారు సార్. లోన్ కి వెళ్తే ఇది స్కాన్ అవ్వలేదు, మీరు నోటరీ చేయించింది, దాని మీద మీ సిగ్నేచర్ లేదు అన్నారండి. మళ్ళీ నోటరీ చేయించాలి మీరు అని చెప్పని అన్నారు సార్. అయితే ఫస్ట్ ఇచ్చిన నోటరీలో సంతకం పెట్టుకుని ఇచ్చేసి ఉంటారు, ఆఫీసర్ కూడా చూడకుండా ప్రాసెస్ చేసి ఉంటారు. అవునండి. సో మళ్ళీ నోటరీ చేయించాలి, వ్యాలిడేషన్. సంతకం, నా సంతకం లేనప్పుడు వ్యాలిడిటీ కాదు. ఇప్పుడు చెక్ ₹1,00,000 రాసిన సంతకం పెట్టలేదు అనుకోండి, ఉపయోగం ఏముంది? అదే లోన్ అవైలబుల్ ఇచ్చేసారు, లోన్ ఇచ్చేసారు సార్.
కానీ మళ్ళీ చేయించాలి అన్నారు. అది మళ్ళీ చేయించాలంటారా లేకపోతే ఏంటి అనేది ఇవ్వండి, ఇవ్వండి. చేసి ఇవ్వటం వల్ల ఏంటంటే రేపు మళ్ళీ మనం ఫ్యూచర్ లో ఏదైనా ఇట్లాంటి వచ్చినప్పుడు ట్రస్ట్ ఉంటుంది మన మీద ఏజెంట్ మీద. అవునండి. రైట్ అండి, థ్యాంక్ యూ. సూర్య గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సూర్య గారు. సార్ సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. సార్ అది ఇప్పుడు మనం యాక్చువల్గా క్వశ్చన్ రేస్ చేయలేదండి. వీళ్ళు అడిగిన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం యాక్చువల్గా 2 times లైఫ్ లో 2 times మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు సార్, వాల్యూడ్ ప్రూఫ్స్ ఇచ్చినా కానండి. తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా చేంజ్ చేయరు సార్, అది ఇంకా మారదు సార్. అది తర్వాత సార్ నేను నా డీటెయిల్స్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు సార్. అప్పుడు నా పాలసీ నా ఏజెంట్ పోర్టల్ నుంచి పాలసీస్ అన్ని డౌన్లోడ్ చేశారు సార్ మీరు ఫస్ట్ క్లాస్ లో అండి. మళ్ళీ నేను నా డీటెయిల్స్ మీకు సెండ్ చేయమంటారా సార్ ఏమన్నా? చేయండి, నేను సిస్టమ్ ల్యాప్టాప్ మార్చాను, చాలా డేటా మిస్ అయింది నాకు. ఓకే సార్, అయితే మళ్ళీ సెండ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ. అందరూ కూడా అకాడమీ నెంబర్కి సెండ్ చేయండి. 2 days కూడా నేను లాక్లోనే ఉంచాను, ఎందుకంటే పొరపాటున గ్రూప్లో షేర్ చేస్తున్నారు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా గ్రూప్లో షేర్ చేయకండి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయినా సరే అక్కడ కొట్టేసి అరేంజ్ చేసి మీరు షేర్ చేయండి ఏదైనా ఉన్నా కూడా. 8, 9, 10 తేదీల్లో జరిగే సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయండి. మీరు కూడా ఆ సెషన్లో హాజరవ్వండి కాంప్లిమెంటరీ కింద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ ఇంతటితో సమాప్తం.